దేనికి వచ్చారండి? ఏం మాట్లాడారు? బాలయ్య గారు ఏం మాట్లాడారు? పద్మ విభూషణ్ అతను క్షమాపణ చెప్పానండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన నా కుటుంబాన్ని నన్ను కాపాడిన రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఉన్నటువంటి ఆయన కొడుకుని నేను అనవసరంగా సైకో అన్నాను, నాకు మెంటల్ సర్టిఫికేట్ ఉంది, ఆయనకి లేదు, నేను సైకోని మాట్లాడి తప్పని చెప్పానండి. ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఎందుకు అడగలేకపోతున్నారు? మీరు కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మనుషులు చిరంజీవి గారిని తండ్రి లాంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు, తండ్రి తర్వాత తండ్రి మా అన్న అన్నాడు. మీ తండ్రినండి తిట్టింది వాడు వీడని. మీ తండ్రి గారే అమెరికా నుంచి ఒక లెటర్ రాశాడు, ఇదిగో ఈ విధంగా జరిగిందని. ఆ లెటర్ పవన్ కళ్యాణ్ గారు చదువుకోలేదా? కూటమి మాత్రం మీకు ముఖ్యమా? కూటమిలో మీ అన్ననన్నా మీ కుటుంబాలన్నా మీ అవసరాల కోసం ఉండిపోండి, మాకే అబ్జెక్షన్ లేదు. మేము మిమ్మల్ని తిరగమడమని, మీ కూటమి కూలిపోవాలని, మీరు అర్జెంటుగా దిగిపోవాలని మేము కోరుకోవట్లేదు సార్. అది మా నైజం కూడా కాదు. ప్రజలు ఎన్నుకున్నారు, ఎంతకాలం ఉంటారో అంతకాలం ఉండండి. బట్ తింగర వేసాలు ఎందుకు ఇస్తున్నారు? సభ ఇది, సభ మర్యాదలు పాటించినటువంటి ఒక వ్యక్తిని ఈ రోజు వరకు కూటమిలో ఉన్నటువంటి బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ బాధపడుతున్నాడు. మా కాదన్న ఏం అనాలో ఏం అనకూడదో మేము రాష్ట్రం కోసం వస్తే ఇలాంటి కొత్తగా తీసుకొచ్చి పెట్టారని మదన పడుతూ ఉన్నాడు ఆయన. ఆ మదన పడేది ఏదో ఓపెన్ కండి. అసలు ఏముంది అక్కడ? ఎందుకయ్యా బాలయ్య ఎందుకు చెప్పలేను క్షమాపణ అడగలేవా? నేను అడుగుతున్నా. ఈరోజు పద్మ విభూషణ్ వచ్చారు ఆయన నటనకి. ఆ పద్మ విభూషణ సర్టిఫికేట్ కి అర్హుడు అతను. వెన్ ది మైండ్ ఈజ్ అబ్సెంట్, యు ఆర్ అనేబుల్ టు ఎక్స్ప్రెస్ ప్రాపర్లీ, యు ఆర్ అన్ఫిట్ టు ఎంటర్ ఇన్ టు ది డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్. అసెంబ్లీలోకి ఎంటర్ అవడానికి అనర్హులు అవుతారు. పద్మ విభూషణ్ ని వెనక్కి తీసుకోమనండి ఆయన్ని. ఎందుకు వచ్చింది? అది నటన కోసం వచ్చింది. నటించాల్సింది ఎక్కడ? సినిమాల్లో ఎవడో రాసిన కథలకి. కానీ అసెంబ్లీలో నటించడానికి వీలు కాదు. ఒక్కసారి కావాలంటే నేనేం మాట్లాడానో వర్మ గారు, దానికన్నా బాలయ్య గారు ఏం మాట్లాడారు పాపం దీపక్ రెడ్డి గారు చూస్తారు. ఇప్పుడు నిన్న పొద్దునంతా చూడలేదంట, బిజీగా ఉన్నాడంట. మీరు నేను ఆయన ఇరికించడానికి పిలిపించావంట. మేము ఇరికిస్తే నువ్వు ఇరుక్కుంటావా? ఏనా నువ్వు మా ఆంధ్రపురంలో దూరిపోతావు. నువ్వే తక్కువైనడు ఏంటి? మా అందరికన్నా తెలివైనడువి. నువ్వు పబ్లిక్ స్కూల్ నుంచి వచ్చావు, మేమంతా జడ్పీ స్కూల్ నుంచి వచ్చాను. కబూర్ అన్నా నేను కాదన్నా, ఏదో తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళవి. ఇక్కడ నటించొద్దు. నేను ఎందుకంటే మీ మీద ఉన్నట్టు గౌరవంతో నేను కొంచెం ఇనిషియేటివ్ తీసుకుని మాట్లాడదు. ఇక్కడ నటించబాకండి, ఇక్కడ డైవర్ట్ చేయబాక మీరిద్దరు కూడా. అందుకే మేధావులన్నా. యూఆర్ రియల్ హీరోస్, యూఆర్ పీపుల్స్ లీడర్స్ మీరందరూ కూడా. ఈ రోజు వర్మ గారు నేను చెప్తున్నాను, ఇక్కడతోటి కాదన్న అన్నట్టుగా ఆపేద్దాం. మాకేమీ తొత్తర కాదండి. మాకేమీ దీని నుంచి ఏదో రాజకీయ లబ్ధి మేము అసలు రాజకీయ లబ్ధి పొందేది ఏంటి? సభ మీది నడిపించాల్సింది మీరు. చట్టసభల్లో సిస్టమేటిక్ గా మాట్లాడేటువంటి అవసరాన్ని మీ మెంబర్స్ కి మీరు ట్రైనింగ్ ఇచ్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు ట్రైనింగ్ ఇవ్వడంలో దిట్ట కదా, బామర్తికి ట్రైనింగ్ ఇవ్వలేడా? జరిగింది ఏంటండి? ఎవరి మధ్య జరిగింది? బాలయ్య గారు చిరంజీవి గారిని తిడతారు, బాలయ్య గారు జగన్మోహన్ రెడ్డి గారు తిడతారు, చంద్రబాబు నాయుడు గారు అక్కడున్న బావా ముఖ్యమంత్రిగా ఉన్నాడని లెక్క లేకుండా సభలో ఆయన ఏం మాట్లాడు? ఆయనకు ఒకవేళ ఆయన మంత్రి పదవి ఇవ్వలేకపోతే చంద్రబాబు నాయుడు తోటి ప్రత్యేకంగా మాట్లాడుకోమన్నట్టు. సార్ డిప్యూటీ సీఎం చిరంజీవి గారి కుటుంబానికి ఇచ్చావు, నాకు ఇవ్వలేదు, లేకపోతే మంత్రి పదవి నాకు ఇవ్వలేదు, నేను 3 సార్లు ఎమ్మెల్యేని ఏంటయా అని అడుక్కో. మీకు మీ కుటుంబంలో గొడవలు తీసుకొచ్చి నువ్వు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పెడతావు? అసలు ఎవరిని వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని? నేను అడుగుతున్నా, సైకోంటానికి ఎవడయ్యా మీరు? ఏంటి మీ కండిషన్స్? ఏం మీరు ఏం చూసుకొని మాట్లాడుతున్నారు? ఈ రాష్ట్రంలో ఎవరికి అభిమానులు లేరా? మీ ఒక్కడికే ఉంటారా? ఎందుకు అసలు సైకో అనేది తమాషా అయిపోయిందా ప్రతి ఒక్కడికి? వాళ్ళ అభిమానులు దెబ్బతినరా? వాళ్ళ మనోభావాలు వాళ్ళ కుటుంబాలు లేవా? నేను అడుగుతున్నాను సార్ మీ ద్వారా వర్మ గారు. నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఒకళ్ళేమో నిన్నటిదాకా బహిరంగ సభలో బూతులు తిడతారు, వాళ్ళు స్పీకర్లు అవుతారు. ఇంకొకళ్ళేమో రచ్చబండ కార్యక్రమం పెడతారు, వాళ్ళు డిప్యూటీ స్పీకర్లు అవుతారు. మాట్లాడే వాళ్ళు లెక్క లేకుండా, వ్యక్తిని గౌరవించకుండా, సభను గౌరవించకుండా చట్టసభల్లోకి వచ్చేసి ఎవరిని మీరు పూజ చేయదలుచుకున్నారు? రాష్ట్రంలో వేరే మీకు మళ్ళీ మాట్లాడుతున్నారు, టైం తక్కువ ఉంది. దీపక్ రెడ్డి గారు రెస్పాండ్ అవ్వండి. నేను ఇప్పుడు దాకా ఒక సింగిల్ మాట కూడా మాట్లాడలేదండి. జూపుడు గారిని డిస్టర్బ్ చేయలేదు. ఎందుకంటే వారు